ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. మనతో ఈరోజు శ్రీ రవిశంకర్ గారు ఉన్నారు. వారు మైసూర్ నుంచి. మొన్న నేను ఆ, మురళి గారు చేసిన ఒక వీడియోకి గ్రహాంతరవాసులు శివాస్త్రం దాని మీద రవిశంకర్ గారు అస్త్రం ప్రయోగించబోతున్నారు. దానికోసం మనం రెడీ అవుదాం. నమస్కారం రవిశంకర్ గారు. నమస్కారం సార్. మీ అస్త్రం ప్రయోగించండి ఇప్పుడు. అంటే నాకు ఎందుకంటే అస్త్రాలు ఉట్టి ఏమి ఉండవు. శంకర్ అస్త్రం పనికి రావట్లేదు. శంకర్ గారి అస్త్రం కావాలి మాకు. చెప్పండి. కాదు, నాకు అస్త్రాలు ఏం లేవు, కానీ నాకు డౌట్లే ఉంటాయి. అవే నా అస్త్రాలు. ఇప్పుడు అస్త్రాలను తయారయ్యేదే డౌట్స్ తో. అంతే. చెప్పండి. అంటే నేను రాసుకున్నాను సార్, అన్ని నేను జ్ఞాపకం ఉండవు. యా. కొన్ని నేను అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి మొన్న ఆ నేను డిస్కషన్ లో మధ్య నేను మధ్యలో ఇది తాగుతూ ఉంటాను. ఇది తాగండి. కాఫీ కాదు ఇది. ఇవాళ ఆ, కాఫీ కాదు ఇది. ఇది ఆ, బార్లీ వాటర్. ఓకే. ఓకే. ఆ, ఊరికే కాఫీ తాగుతుంటే ఒళ్ళు వేడెక్కుతోందని మాడు మీద ఒకటి కొట్టి బార్లీ ఇచ్చారు నాకు. మంచి పని. నిమ్మకాయ పిండుకోండి, ఇంకా బాగుంటుంది. అమ్మో, అది ఇప్పుడు ప్రమాదం అని చెప్పి పిండుకోవాలి అందుకని. ఊరికే తాగు. ఆ, చెప్పండి. అంటే ఆ రోజు మీరు చెప్పిన తర్వాత అది ఆ చిన్న బిట్ పెట్టారు. ఆ ఒరిజినల్ వీడియో కూడా నేను చూసాను తర్వాత. ఉమ్. ఆ తర్వాత ఆ ప్రొఫెసర్ గారు ఒకటి ఎక్కడో మాట్లాడారు, ఒక చిన్న వాళ్ళ మీ టీవీ డిబేట్స్ లో ఎక్కడో మాట్లాడు, అది కూడా చూశాను నేను. అది ప్రొఫెసర్ లోబ్ ఆ ఆయన, అంతే కదా. ఆ ప్రొఫెసర్ లోబ్ వారు, ఉమ్, ఉమ్. ఆయనే ఈ హార్వర్డ్ ప్రొఫెసర్. ప్రతిపాదన చేసింది. అదే అవును అవును అంతర్వాసులు వస్తున్నారు అని చెప్పి. అవును అవును. ఉమ్. అంటే అదంతా సరే, అదంతా రావటము రాకపోవటం ఫస్ట్ పాయింట్ ఏమిటంటే వస్తుండొచ్చు. ఉమ్, అది ఒక ఏదైనా స్పేస్ వస్తుండొచ్చు, ఉమ్, వాస్తవమే. ఉమ్, కానీ దాంట్లో ఫస్ట్ పాయింట్ నేను ఏమో మాట్లాడదలుచుకున్నానంటే, ఉమ్. ఆయన మధ్యలో ఒక ఒక వర్డ్ వదిలేశారు. ఏమని? దాంతో స్టాక్ మార్కెట్ పడిపోతుందేమో అని. అసలు ఇంత హాస్యాస్పదంగా అంటే వ్యాలిడిటీ తీసుకున్న దానికి కూడా వాళ్ళకి దే హావ్ నాట్ స్టూడెంట్ ఎన్ని లాజికల్ గ్రౌండ్ నిలబడకుండా, ఉమ్, అంటే ఒక ప్రొఫెసర్ అయిన వాళ్ళు, ఒక స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఉమ్. అంత లూజ్ గా మాట్లాడితే ఐ ఫెల్ట్ ఇట్ సంథింగ్ ఈస్ వెరీ ఫిషీ దేర్ యాక్చువల్ స్పీకింగ్. ఓకే. ఓకే. ఫస్ట్ పాయింట్. ఉమ్, రెండవది, ఇప్పుడు వారు ఏమన్నారంటే అక్కడి నుంచి ఏదో వస్తుంది, 20 కిలోమీటర్ల విడుతుంది ఇత్యాదిలో చెప్పుకొచ్చారు ఆయన. ఉమ్, దానికి వెనక తోక లేదు, ముందర లైట్లు ఉన్నాయి, ఉమ్, ముందర వెలుగు వస్తుంది అని ఏమో చెప్పుకొచ్చారు ఆయన. ఉమ్, అందుకని దట్, కానీ ఆయన మళ్ళీ ఒక మాట అన్నారు. దాంట్లో ఏం చెప్పారంటే 0 to 10 కనుక నేను నెంబర్స్ ఒక ఒక స్కేల్ తీసుకుంటే, ఉమ్, 0 అంటేనేమో ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి ఏ న్యాచురల్ ఆబ్జెక్ట్, ఉమ్. 10 అంటే టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ ఆబ్జెక్ట్ అని నేను అనుకుంటున్నాను అన్నట్టే. అవును. ఆయన ఎవరు యాంకర్ గారు ఏమన్నారంటే దాంట్లో, మరి మీరు దీనికి ఎంత నెంబర్ ఇస్తారంటే 4 ఇస్తానన్నాడు ఆయన. ఓకే. నాట్ ఈవెన్ 5. నాట్ ఈవెన్ 5, అది ఎగ్జాక్ట్లీ. సో 40% ఛాన్సే ఇట్ కెన్ బి టెక్నాలజికల్ అని ఆయనే అంటున్నాడు మొదలే. అంటూ అదే పనిగా మళ్ళీ ఏమంటాడంటే, అది సూర్యుడు వెనక్కి వెళ్ళి అదే దోబూచి ఆడినట్టుగా ఆ వెనక్కి వెళ్ళి అప్పుడు అదేమైనా తయారు చేసుకొని మన మీదకి పడి, అదేమన్నా ఒక చిన్న ఏమైనా అస్త్రం కానీ ఏమైనా మనమే ప్రయోగించవచ్చేమో అని ఆయన డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇవన్నీ వినడానికి ఆ, అంటే సడన్ గా వింటే మనకు భయం వేస్తుంది, నిజమే అని కూడా అనిపించే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఆయన చెప్పినట్టు కనుక అది టెక్నాలజికల్ ఆబ్జెక్టే అనుకుందాం ఫర్ సమ్ టైం. కామెట్ కాదు, లేకుంటే రాయి కాదు అనుకుందాం మనం. ఇది సకలం కాదనుకుంటే, ఇప్పుడు ఆయన ఏం చెప్తారంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ డిస్టెన్స్ ఇచ్చి వస్తుంది అని చెప్పారు ఆయన ఫస్ట్. అంటే టైం టేకెన్ విల్ బి అట్లీస్ట్ ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. అవును. ఎక్కడి నుంచో బయలుదేరి ఇక్కడ దాకా అట్లీస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ తీసుకుంటుంది కమ్సే కమ్. అంటే లెటస్ టేక్ 500 years బ్యాక్ అనుకుందాం, ఊరికి జస్ట్ అంటే నోటి మాటగా ఇప్పుడు రవిశంకర్ గారి అనుకుంటే. అస్త్రం అంటే నోటి మాట కాదు, అది నిజం కూడా అవ్వచ్చు. చెప్పండి. ఓ, తెలియదు తెలియదు. తెలీదు. తెలీదు. 500 ఏళ్ల క్రితం వాళ్ళు అక్కడి నుంచి మన గ్రహాన్ని చూసి ఉంటే, ఉమ్. అప్పుడు వాళ్ళు చూసింది ఏం చూసింటారు? దే విల్ బి నో టెక్నాలజీ ఆన్ అవర్ అర్త్ బై బేసిక్ విచ్ దే షుడ్ బేసికల్. దే షుడ్ అంటే టెక్నాలజీ అంటే వాళ్ళు అనుకున్న టెక్నాలజీ, అంటే అమెరికన్స్ ఈ ప్రొఫెసర్లు మాట్లాడేటువంటి టెక్నాలజీలు ఏమి ఉండవు. ఇంటర్నెట్లో అవి ఇవి, టెలిఫోన్లు, గ్రహాంతరంగా మనం వెళ్ళి అట్లాంటివి ఏం వాళ్ళకి కనపడదు అక్కడ చూసే డెఫినెట్ వాళ్ళకి. డెఫినెట్లీ షూర్. కాబట్టి వాళ్ళు మనము థ్రెట్ అనుకునేటువంటి అవకాశము చాలా తక్కువ అలాంటప్పుడు. ఓకే. నెంబర్ వన్. నెంబర్ టూ, ఇప్పుడు అంటే ఇక్కడ దాకా చేశాక మనం డిస్కస్ చేద్దామా, లేకుంటే నెక్స్ట్ పాయింట్ కూడా నన్ను ఇప్పుడే ఒక. లేదు, ఇక్కడ దాకా డిస్కషన్ చేసి మాట్లాడదాం మనం. ఓకేనా. అలాగే
ఇప్పుడు అలాగే మీరు ఏమంటారు మీ ఉద్దేశం ప్రకారము? నా ఐదు ఉద్దేశం వందలేళ్ల ప్రకారము క్రితం టెక్నాలజీ లేదు మన దగ్గర లేదు. కాబట్టి వాళ్ళు మనల్ని ఏ ఏ రీజన్ వల్ల మన మీద అటాక్ చేస్తారు వాళ్ళు వచ్చి? మన దగ్గర అది పెద్ద ఏదో టెక్నాలజీ ఉంటే మనం వాళ్ళని తినేస్తామని భయపడితేనే మనం అటాక్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఊరూరికేనే హెల్ప్ వచ్చి చేయడానికి రావచ్చుగా. హెల్ప్ చేయాలంటే కూడా మీకు తెలియాలిగా ఏం హెల్ప్ చేయాలి, మనకి ఏమి కావాలని తెలిస్తే. ఇప్పుడు నాకు డబ్బు అవసరం ఉంది అంటే మిమ్మల్ని అడిగితే మీరు నాకు డబ్బు ఇస్తారు. ఉమ్, లేదు, మీకు ఎవరో చెప్పారు రవిశంకర్ బాగా ఇబ్బంది పడుతున్నాడు, మీరు కొంచెం డబ్బు సహాయం చేయండి అంటే మీరు డబ్బు సహాయం చేస్తారు, ఉమ్, మాట సహాయం చేస్తారు, లేకుంటే ఫిజికల్ సహాయం చేస్తారు. అప్పుడు మీకు తెలుస్తాయి. ఉమ్, నేను ఎక్కడో మైసూర్లో కూర్చొని లేకుంటే మీ పక్కింట్లోనే కూర్చొని నాకు నా నా బాధ నేను ఏడుస్తుంటే మీకు తెలియదు. ఉమ్, ఉమ్, ఇలా సహాయం చేస్తారు. సహాయం చేయాలంటే నాకు ఏమో ఒక 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 నాకు ఒక షార్టేజ్ ఉండాలి నాలో. ఉమ్, ఉమ్, ఉంటే అప్పుడు మీరు నాకు సహాయం చేస్తారు. ఉమ్, అంటే నేను మీకు చెప్పుకోవాలా, ఉమ్, వేరే వాళ్ళు చెప్పాలా. ఉమ్, అక్కడ ఉన్న వాళ్ళకి మరి ఎవరు చెప్పింటారు ఇక్కడి నుంచి మాకు ఏదో హెల్ప్ కావాలా అని 500 ఏళ్ల క్రితము? నెంబర్ వన్. ఉమ్, నెంబర్ టూ, పోనీ చెప్పారే అనుకుందాం, ఏదో ఏదో ఒక ఏదో ఒక రీత్యా ఉమ్, చెప్తే మరి వాళ్ళు కమ్యూనికేట్ చేయాలి కదా వెంటనే. అవును మేము హెల్ప్కి వస్తున్నామని చెప్పాలి కదా అప్పుడు వాళ్ళు మనకి. ఉమ్. ఎలా అయితే కమ్యూనికేట్ చేస్తారు? ఇక్కడ టెక్నాలజీయే లేదు కదా. అంటే 500 ఏళ్ల క్రితము ఎంతో ఒక నెంబర్ ఆఫ్ ఇయర్స్ వెనక తట్టు ఎవరో ఒక పెద్ద మనిషి ఒక యోగో ఎవరో వాళ్ళ కమ్యూనికేట్ చేశాడు అనుకుందాం సార్. బా, ఎట్లా చేశాడో ఏం మనకు మాట తెలియదు. చెప్పారండి! వా 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 వా, నిజంగా కరెక్టే. చేసింటే ఆయనకు మళ్ళీ వాళ్ళు రివర్స్ కమ్యూనికేషన్ ఇస్తారు కదా, మీరు వరి కాకుండా ఏదో వాట్ వస్తున్నాం మేము అని వాళ్ళు ఒక మాట చెప్తారు మనకి. ఎస్. చెప్తే ఆ యోగి గారు చెప్తారు మనకి, మన మన వాళ్ళకి ఎవరికోరు చెప్పింటారు. యోగి అందుకని చాలా మంది ఇండియాలో యోగులు ఏవేవో ప్రిడిక్షన్స్ ఇస్తున్నారు కదా. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రిడిక్షన్స్. బ్రహ్మం గారి చరిత్రలో చూస్తే బ్రహ్మం గారు అవును. చాలా చెప్పారు. అవును. వైపరీత్యాలు చెప్పారు, అవి చెప్పారు. అట్లానే అవును. నాస్ట్రడామస్ ఏవో చెప్పాడు, ఎక్కడో ఎవడో ఉన్నాడు. తర్వాత ఇప్పుడు అవును. ఈ మధ్య వంగానే బాబా అవును. వంగా అని చెప్పి ఏదో ఫేమస్ అవుతున్నాడు. సో అవును. అవుతోంది, ఆమె అవుతోందో అవుతున్నాడో నాకు తెలియదు. సో వాళ్ళు అవును. చెప్పింది. సో ఈ విధంగా కరెక్ట్. చూస్తే ఇప్పుడు యోగులు అన్న వాళ్ళు భారతదేశంలో చాలా మంది ఉన్నారు. సో కరెక్ట్. వాళ్ళు కమ్యూనికేట్ చేసి ఉండొచ్చు. ఆ కరెక్ట్. కమ్యూనికేట్ చేసిన దాన్ని ఇన్ఫార్మ్ కూడా చేసి ఉండొచ్చు. మన కరెక్ట్. మన పుస్తకాల్లో ఎక్కడైనా వచ్చి ఉండవచ్చు. అది మనం తెలుసుకోవాలి, అవునా కదా? అదొకటి. అయితే ఇప్పుడు అదే. నాకు ఒకటే ఖరాఖండిగా చెప్పండి. 500 ఏళ్ల క్రితం వాళ్ళు బయలుదేరలేదు అసలు, అది స్పేస్ షిప్ కాదు అని అంటున్నారా? ఉండొచ్చు అని అని అంటున్నారు. నా అది నా భావన అంతే. అది వాళ్ళు చెప్పేంత ఫియర్ మాంగరింగ్ గా అదేదో ఒక టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ ఒక 20 కిలోమీటర్ల అంత పెద్ద వెహికల్ వాళ్ళు వేసుకొని మన మీదకి ఎవరో ఇంద్రుడో లేకపోతే ఎవరో తారకాసుడో వచ్చినట్టుగా మన మీదకి రావడం లేదు వాళ్ళు, నా భావన. ఓకే, మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి నేను దానికి సమాధానం ఇవ్వాలి కదా. అయ్యో తప్పకుండా సార్, మీరు ఇస్తే అందుకోసం ఎందుకంటే దగ్గర వచ్చేది. ఇప్పుడు రవిశంకర్ గారి అస్త్రం చాలా పవర్ఫుల్, శివాస్త్రం కంటే అయ్యో పవర్ఫుల్. దాన్ని మనం అట్లే యూటిలైజ్ కాదు. చేసుకోవాలి, అవునా కదా? అట్లే ఓకే, లెట్స్ అట్లే సి. కాదు సార్. ఒక కొద్దిగా సార్ ఒక గుక్క బార్లీ నీళ్ళు తాగి. నేను కూడా మాట్లాడాను కదా, గొంతు ఎడగబోతోంది. అవును. గ్రహాంతర వాసుల ప్రభావం అది. వేడి సో పుట్టిస్తున్నారు. లెట్స్ సి. మీకు బార్లీ నాకు నీళ్ళు ఇప్పిస్తున్నారు వాళ్ళు. ఎస్. నేను ఒక న్యూస్ చూపిస్తాను, చూడండి. చెప్పండి. సైన్స్ న్యూస్ దిస్ వీక్. ఓకే, ఉహు. ఉహు. వీళ్ళు లైఫ్ సైన్స్ అని చెప్పి ఒక మ్యాగజైన్ ఉంది. దానిలో ప్రతి రోజు కొత్త ఉహు. ఇన్వెన్షన్స్ లేకపోతే డిస్కవరీస్ లేకపోతే రీసెర్చ్ ఏవైతే ఉన్నాయో అవి పబ్లిష్ చేస్తుంటారు. ఉహు. ఈ వీక్ లో పబ్లిష్ అయింది ఇది, ఈ వీకే. ఉహు. ఓకే, ఉహు. అవర్ హ్యాండ్ పిక్డ్ రౌండ్ అప్ ఆఫ్ దిస్ వీక్స్ మోస్ట్ ఎక్స్ట్రాడినరీ డిస్కవరీస్ ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ సైన్స్, నేచర్, ఉహు. health and technology, alongside in-depth articles and fascinating features to feed your curiosity over the weekend. Bond. ఉహు. It's been a space heavy week for science ఉహు. news, with a ఉహు. team of engineers winning a design competition for ఉహు. spaceship that could carry 2,400 passengers on ఉహు. a long trip to Alpha Centauri. Alpha ఓకే. Centauri అన్నది ఒక స్టార్, క్లోజెస్ట్ స్టార్ మనకి. అవును. అవును. సో అది ఎంత డిస్టెన్స్ లో ఉందంటే 40 ట్రిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో. ఓకే. ఓకే, సో ద క్రాఫ్ట్స్ డిజైనర్ సేస్ ఇట్ కుడ్ బి బిల్ట్ ఇన్ యాజ్ లిటిల్ యాజ్ 25 years. ఇరవై ఓకే. ఐదేళ్లలో దాన్ని చేయొచ్చు. మరి ద అవును. డౌన్ సైడ్ ఏంటి అంటే ద జర్నీ విల్ టేక్ రఫ్లీ 400 years. ఇది మరి కరెక్ట్. రవిశంకర్ గారి నోటి మాట అన్నమాట. 500 ఏళ్ల క్రితం వాళ్ళు బయలుదేరి ఉంటారు, అట్లనే ఇక్కడి నుంచి బయలుదేరి స్టార్కి వెళ్ళడానికి 400 years అని చెప్తున్నా అంటే మీ మాట చూడండి కరెక్ట్. ఎంత ఖచ్చితంగా అయ్యో దిగిపోయిందో. అందుకనే అన్న, శివాస్త్రం కంటే రవిశంకర్ గారి అస్త్రం చాలా పవర్ఫుల్ అది. అగో అది. లేదు ఓ, సార్, లేదు లేదు. లేదు లేదు, మీ నోటి మాటకు చాలా పవర్ ఉందండి. అదేదో మా మీద కూడా కొద్దిగా కృప చూపించండి. సరే. అయ్యో లేదు సార్.
And the first generators of the ship's inhabitants will have to live in Antarctica for 80 years to get used to the interstellar isolation. సో ఇది మన ఈ యొక్క న్యూస్ అన్నమాట. అంటే ఇప్పుడు ఓకే, ఒకసారి దాని గురించి అనలైజ్ చేద్దాం. అలాగే 40 ట్రిలియన్ ఇయర్స్ 40 ట్రిలియన్ డిస్టెన్స్. కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అక్కడికి వెళ్ళడానికి 400 సంవత్సరాలు పడుతుంది అన్నారు. సో డివైడ్ చేద్దాం. ఒక ఒక 1000 అంటే 3 సున్నాలండి. ఓకే, మిలియన్ అంటే 6 సున్నాలండి ఒకటి పక్కన. బిలియన్ అంటే ఒకటి పక్కన 9 సున్నాలు. 9. ట్రిలియన్ అంటే ఒకటి పక్కన 12 12. సున్నాలు. సో కరెక్ట్. 40 ట్రిలియన్ అంటే 40 పక్కన 12 సున్నాలు. ఓకే, అంత డిస్టెన్స్ అన్ని కిలోమీటర్స్. దట్ Okay. డివైడెడ్ బై 400 చేద్దాం. ఓకే, అంటే 2 సున్నాలు ఒకటి వచ్చేస్తుంది, అంటే ఒకటి వచ్చేస్తుంది, 2 సున్నాలు గుడిపోతాయి. అంటే ఎంత డిస్టెన్స్ అవుతుంది? 40 10. డివైడెడ్ 400 కాబట్టి 0.1 ట్రిలియన్ అంటే 100 బిలియన్ కిలోమీటర్స్ పర్ ఇయర్ స్పీడ్ వెళ్ళాలి. నేను డిస్టెన్స్ బై డివైడ్ బై నేను ఇయర్స్ చేశాను. సో దేర్ ఫోర్ ఆ డిస్టెన్స్ పర్ ఇయర్. సో డిస్టెన్స్ పర్ ఇయర్ ఈస్ 100 బిలియన్ కిలోమీటర్స్ పర్ ఇయర్. ఓకే, ఓకే, బాగుందండి. రఫ్లీ ఇట్స్ ఫైన్, ఫెంటాస్టిక్ ఉంది అనుకుంటే 100 బిలియన్ 100 బిలియన్ కిలోమీటర్స్ పర్ ఇయర్ అన్నప్పుడు పర్ డే ఎంత అని లెక్కేసుకుందాం. మనం ఏం చేద్దామంటే ఇన్స్టెడ్ ఆఫ్ 365 400 తీసుకుందాం. ఒక ఈజీగా ఉంటుంది. ఓకేనా? 400 బై డివైడ్ చేయండి. 100 డివైడ్ బై 400. 100 బిలియన్ కాబట్టి 100 డివైడ్ బై 400 చేస్తే అప్పుడు 250 మిలియన్ కిలోమీటర్స్ పర్ డే. 250 కిలోమీటర్స్. 250 మిలియన్ కిలోమీటర్స్ పర్ డే. ఓకే, ఓకే, అది మళ్ళీ డివైడ్ విత్ 24 కదా, పర్ డే 24 అవర్స్ కదా. సో మనం 25 తీసుకుందాం ఊరికే క్యాలిక్యులేషన్ పర్పస్ లెక్క కోసం. సో 25 మిలియన్ డివైడ్ బై 20 అంటే 10 మిలియన్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళాలి. కరెక్ట్. అంత స్పీడ్ టెక్నాలజీ మన దగ్గర రావాలి, తయారు కావాలి. ఇప్పుడు మీరు చెప్పిన ఆ యొక్క ఏదైతే స్పేస్ షిప్ వస్తోందో ఆ స్పేస్ షిప్ రఫ్లీ ఎంత స్పీడ్తో వస్తుందో తెలుసా మీకు? వాళ్ళు చెప్పారు, నేను మర్చిపోయాను. ఆయన చెప్పారు, ఒక మాట చెప్పారు. 163,000 కిలోమీటర్స్ పర్ అవర్. 163,000 కిలోమీటర్స్ పర్ అవర్. మీరు మన స్పేస్ షిప్లు మన ఇక్కడి నుంచి వెళ్తున్నవి, మూన్కి వెళ్తున్నవి, జూపిటర్కి వెళ్తున్నవి, ఇట్లాంటివన్నీ కూడా ఎంత స్పీడ్ తెలుసా? అబౌట్ 40,000 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే, అది 4 గింతలు ఉంది అది. అది అంత స్పీడ్ అంటే మనం ఇంకా టెక్నాలజీకి మనం రీచ్ అవ్వలేదు. అవును, ఇప్పుడు ఆ వచ్చే ఆబ్జెక్ట్ స్పీడ్కి మనం రీచ్ అవ్వలేదు. కానీ మనము 10 మిలియన్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్కి వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్ళాలి అది? మీకు అర్థమైందా? సో ఇదండి సమస్య. సో మీరు ఇప్పుడు ఈ సమస్యని ఇంత జటిలంగా ఉంది, మనం తయారు చేయబోతున్నాము అనే అది ఒక గ్రూప్ ఆఫ్ ఇంజనీర్స్ విన్ అయ్యారు దాన్ని. అంటే ఆ గ్రూప్ ఆఫ్ ఇంజనీర్స్ ఆ స్పేస్ షిప్ని తయారు చేసేటప్పుడు కొంతమంది చనిపోవచ్చు, కొంతమంది బతికే ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. ఒక యంగ్స్టర్స్ అనుకోండి, సపోజ్ 25 ఇయర్స్ వాళ్ళు అనుకోండి, 50 ఇయర్స్ 60 ఇయర్స్ 70 వచ్చేస్తున్న వాళ్ళకి వాళ్ళు బతికే ఉన్నారనుకోండి, ఆరోగ్యంగా చేస్తారు ఆ స్పేస్ షిప్. చేసిన తర్వాత ఈ లోపల కొంతమంది వెళ్ళి అంటార్కిటికాలో బస చేయాలి. 80 ఏళ్ళు, 80 సంవత్సరాలు. అంటే ఆ లోపల వాళ్ళు చనిపోయి నెక్స్ట్ జనరేషన్ వచ్చేస్తుంది. అవును, అంటే ఆ నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్న జీన్స్ కొద్దిగా అలవాటు అవుతాయి కాబట్టి వాళ్ళు వచ్చేస్తారు. అంటే అట్లా మనము తీసుకున్నాం అనుకోండి, 2-3 జనరేషన్స్ వెళ్ళిపోవాలి. కరెక్ట్. లేకపోతే మీకు ఆ జీన్స్ లోపలికి రావు తిన్నగా. అవును, రావు. 2-3 జనరేషన్స్ అంటే ఏంటి? దాదాపుగా మీరు లెట్సే ఒక 400 ఇయర్స్ అక్కడ చాలా మంది బతికేసారు. ఓకే, వాళ్ళకి ఒకటే తెలవాలి, మేమంతా ఇది, మేమంతా ఇది, మేము ఆ స్పేస్ షిప్లో వెళ్ళాలి, అల్ఫా సెంచురీ స్టార్కి వెళ్ళాలి, ఇది మేము, ఇది మన నెక్స్ట్ జనరేషన్ చెప్తా పోవాలి వాళ్ళు. మీకు అర్థమైందా రవిశంకర్ గారు? మన రామాయణ మహాభారతం చెప్పుకున్నట్లు. లేకపోతే వాళ్ళు అక్కడ ఎందుకు ఉండాలి? ప్రపంచం అంతా ఇంత ప్రపంచం ఉన్నప్పుడు, ఎందుకంటే ప్రపంచం గురించి చెప్తారు కదా అక్కడ. అక్కడ స్కూల్ ఉంటుంది, పిల్లలకి నేర్పించాలి, వాళ్ళు బయటికి వెళ్ళాలని ఆలోచన ఉంటుంది, చేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు ఇదంతా చెప్తున్నప్పుడు మీకు ఒక ఆలోచన రావాలి. అదేంటంటే ఇది చాలా క్రక్స్ ఆఫ్ ది థింగ్ అనమాట. ఆ క్రక్స్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే
భారత భూమి కర్మ భూమి. ఉమ్. అవును. మీకు అర్థమైందా? అంటే అవును. భారతదేశంలో దేవతలు ఒకప్పుడు వసించారు. కరెక్ట్. వాళ్ళు మేమిక్కడ కర్మ చేసి వేద భూమి కిందనే నిలబెడతాము, వేదాన్ని మాత్రమే ఫాలో అవుతాము అని అప్పుడు చాలా మంది డెసిషన్ తీసుకున్నప్పుడు, కొన్ని కోట్ల కరెక్ట్. సంవత్సరాల కింద డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ వేద భూమి ఏర్పడింది. కరెక్ట్. చాలా మంది అడుగుతారు అక్కడ ఇక్కడ ఎందుకు వేదం లేదంటే, బికాస్ దిస్ ఈస్ ద అనుకూలమైన పరిస్థితి. భారతదేశంలో ఉన్నంత వాతావరణ అనుకూలత ప్రపంచంలో ఎక్కడా అవును. లేదు. లేదు, లేదు. అదే అనుకున్నాను ఇవాళ బై ఛాన్స్. అవును. ఎస్, ఇది కరెక్ట్. పరిస్థితి అన్నమాట. వేదం వర్ధిల్లడానికి కారణం అది అక్కడ. సో ఈ కరెక్ట్. విధంగా అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తేనేమో సైంటిఫిక్, మన పూర్వీకులు చేస్తేనేమో అన్సైంటిఫిక్, అంటే ఎట్లా కుదురుతుందండి రవిశంకర్ గారు? అవును. అవును. మైథాలజీ అవును. అంటారు. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అది స్పేస్ షిప్ కాదు, సరే అది పక్కన పెడదాం, స్పేస్ షిప్ కాదు. ఇప్పుడు ఉమ్. ప్రస్తుతం ఏఐ ప్రకారం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ప్రకారం, ఇంజనీర్ల ప్రకారం, ఎస్ ఇట్స్ పాసిబుల్ టు గో టు ఆల్ఫా సెంచురీ, ద క్లోజెస్ట్ స్టార్. ఓకే. ఓకే, ఇన్ 400 years. లెట్స్ సే ఇట్స్ కరెక్ట్ అనుకుందాం, కాసేపు అన్ని కరెక్ట్ అనుకుందాం. సో ఓకే. మనము ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవిశంకర్ గారిని వెంకటరమణని ఎవరు అడగరు, అడిగేదంతా పిల్లల్ని అడుగుతారు. అవును. ఓకే, అందరినీ అక్కడ తీసుకెళ్ళి పెడతాం మేము, అక్కడే మీరు పెళ్లి చేసుకుంటారు, అక్కడే పిల్లలు కంటారు, అక్కడే మీరు పెరుగుతారు, అక్కడే మీ పిల్లలకి చెప్తారు, మేము ఏమేమి చెప్పాలి ఏం చెప్పాలని బయట నుంచి మేము అందిస్తూ ఉంటాము అని చెప్తూ ఉంటారు. వాళ్ళని మటుకు బయటికి రానివ్వరు. మీకు అర్థమైందా? అర్థం, లోపలే ఉండిపోతారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వరుడు తప్పే కానీ భూస్థాపితం చేస్తారు అక్కడ వాళ్ళని. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. ఇంకా వాళ్ళు ఇంకా అవును. బయటికి రారు, ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు అవును. భారతదేశంలో ఇప్పుడు కట్టుబాట్లు ఉన్నాయి. మనకి వేదిక సంస్కృతి ఉంది. ఆ సంస్కృతి ఎందుకు ఫాలో అవుతున్నాము అంటే, ఒకప్పుడు కూడా యోగులందరూ కలిసి డిసైడ్ చేసి పెట్టిన ఇదనం. అవును. వేదం రూల్స్ అండ్ నుంచి ఇది రెగ్యులేషన్స్. వేదం మనం ఫాలో కావాలి, సనాతన ధర్మం ఫాలో కావాలి అవును, అని చెప్పారు. మనకి చెప్పారు. అలానే బయట నుంచి వచ్చే శక్తుల నుంచి ఎదుర్కొందుకు దానికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు, క్షత్రియులని కరెక్ట్. ఏర్పాటు చేశారు. అలానే ఈ అవును. వేద జ్ఞానాన్ని పెంచి పోషించి ప్రాపగేట్ చేయడం కోసం బ్రాహ్మణులను పెట్టి రక్షించుకునేందుకు కూడా, రక్షించారు. రక్షించేందుకు కూడా. ఎస్. ఉమ్. అలానే వ్యాపారవేత్తలు అవన్నీ చేయడానికి వైశ్యులు, అలానే అవును. యూనో మిగతా 100 మంది అగ్రికల్చర్. వీళ్ళందరికీ సర్వీస్ చేయడానికి కూడా కొంతమంది, మీరు ఒకవేళ ఇవన్నీ వీటిలో మూడిట్లో మీరు ఎక్కడా మీరు ఫిట్ కాకపోతే కనీసం ఈ పనన్నా చేసుకొని బతకండి అని చెప్తారు. సో దేర్ ఫోర్ దట్ ఈస్ హౌ థింగ్స్ హ్యావ్ మూవ్డ్ ఇన్ ఇండియా. సో కరెక్ట్. అలా ఇప్పుడు ఈ ఈ యొక్క ఆధునిక ఆలోచనలు చూస్తే కూడా, వాళ్ళు అక్కడికి వెళ్తే కానీ, అక్కడ ఫిట్ అయితే కానీ వాళ్ళు అల్ఫా సెంచరీకి వెళ్ళలేరు. ఎందుకంటే అవును. 400 సంవత్సరాలు ఇంటర్ స్టెల్లార్ స్పేస్లో వాళ్ళు ఉండాలి అంటే, అస్సలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కూల్ టెంపరేచర్ ఎట్లుంటుందంటే, బయట టెంపరేచరు -273 degrees సెంటిగ్రేడ్, అంత కూల్ టెంపరేచర్. కొన్ని చోట్ల హాట్గా కూడా ఉంటుంది, బట్ లెట్ సే దట్స్ అ టెంపరేచర్. సో అంత టెంపరేచర్ బయట ఉండి, లోపల వీళ్ళు ఉండి, వీళ్ళు ఏ తప్పు చేయకుండా అక్కడే ఉమ్. పంటలు పండించుకుంటూ, అక్కడే ఉమ్. పిల్లల్ని కంటూ, అక్కడే చదువు చెప్తూ, అక్కడే ఆటపాటలు చేస్తూ, అక్కడే ఉమ్. టీవీ ఛానల్స్ చూసుకుంటూ, అక్కడే అది నామకరణం ముఖ్యమైనది. చేసుకుంటూ అవన్నీ ఉండాలి. అవునా కాదా? ఇప్పుడు మీరు చెప్పండి రవిశంకర్ గారు, ఆ స్పేస్ షిప్ లో 2400 మందిని పంపించామండి. ఓకే, సరే 2400 పంపించాము, వీళ్ళకి ఏమన్నా బయట నుంచి ఎవరన్నా వచ్చి అటాక్ చేస్తే వీళ్ళు ఏం చేయాలనడానికి కొంతమందిని తయారు చేయాలి కదా వాళ్ళు. శక్తిమంతుల్ని శక్తిమంతుల్ని, యుద్ధ యుద్ధ విద్యలు తెలిసి నేర్పించి నేర్చుకోరు. ఉండాలి అవును. కదా. అలాంటి వాళ్ళు అవునవును. అవును. క్షత్రియులు కింద చేశారు. ఇప్పుడు ఈ స్పేస్ షిప్ లో అదే చేస్తారు. అంతే. అలానే స్పేస్ షిప్ టెక్నాలజీ అంతా తెలిసి స్పేస్ షిప్ ను కాపాడే వాళ్ళు ఉండాలి కదా మరి. అవును. ఏ విధంగా అంటే, టెక్నాలజికల్ ఫ్లా రాకుండా అప్పటికప్పుడు అవును. ప్రొడ్యూస్ చేసుకుందుకు, ఏదైనా చిప్ పోయిందనుకోండి దాన్ని మళ్ళీ అడ్జస్ట్ చేసుకుందుకు, ఇవిన్నిటికని లోపల టెక్నాలజీ అవును. డెవలప్ చేసే మనుషులు కావాలి కదా. ఉమ్. వాళ్ళు ఒక బ్రాహ్మణులు అవుతారు. ఆ తర్వాత ఇలా కాదు, మేము పంటలు పండించి అవన్నీ కనుక సమృద్ధి చేసి వీళ్ళందరికీ 2400 మందికి మేము పంచుతాము, వీళ్ళకి ఫుడ్ అది ఇవ్వాలి, భోజనం. లేకపోతే ఎట్లా బతుకుతారు వీళ్ళని చెప్పి వాళ్ళు లోపల పాడి పశు సంపద లాంటివి ఏదైనా పెంపొందించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు వైశ్యులు. ఈ 3 కేటగిరీల్లో ఫిట్ కాని వాళ్ళు, కేవలము అందరికీ హెల్ప్ చేస్తూ ఉండే వాళ్ళు శూద్రులు. తలలో నాలుకలాగా. అది.
సో వీళ్ళు నాలుగు మరి తప్పదు. సో ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ అది చూడండి. అది ఒకప్పుడు భారతదేశంలో విలసిల్లింది. కరెక్ట్. కానీ ఇందులో ఒకడు గొప్ప ఒకడు పేద అని లేకుండింది. కరెక్ట్. కానీ రాను రాను కాలంలో ఎప్పుడైతే ఈ దుర్మార్గులు బయట నుంచి వచ్చారో లోపలికి, వాళ్ళు ఈ యొక్క క్రియేషన్ స్టార్ట్ చేశారు. ఒక పని వైరస్. చేస్తున్న వాళ్ళు మిమ్మల్ని ఎంతసేపు పని చేస్తున్నాం, వాళ్ళు చూడండి తింటున్నారు, గుడిలో పని చేసుకుంటున్నారు, వాళ్ళకి ఏం లేదు, పొట్ట పెంచుతున్నారు తప్పితే ఏం లేదని చెప్పి వాళ్ళ మీద ఎగదోసి, వాళ్ళలో ఒకడో ఇద్దరో మరి విప్లవాత్మకంగా బయటకు వస్తారు కదా మరి. సో తప్పకుండా. అలా జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు కూడా, ఇప్పుడు మనము ఆ అంటార్కిటికాలో ఈ జనాలందరినీ పెట్టి వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇస్తుంటే, 80 సంవత్సరాల ట్రైనింగ్ అంటే 2-3 జనరేషన్స్ గడిచిపోతుంటే, ఒక జనరేషన్లో ఎక్కడో ఒక చోట విప్లవాత్మకంగా ఒకడికి వస్తుంది ఐడియా. వాడు అక్కడి నుంచి జంపు జిలానీ అయిపోతాడు. వాడిని చూసి ఇంకొకడు, మనం అంత కఠినంగా ఎందుకుంటారు, వాళ్ళలాగా మనము జీవించవచ్చు కదా, మనమే వెళ్ళాలన్నా అక్కడికి అని చెప్పి విప్లవం బయలుదేరుతుంది. ఎందుకంటే బయటకు వచ్చేస్తారు ఇప్పుడు వాళ్ళు. నేను రవిశంకర్ గారితో నేను అగ్రిమెంట్ రాయించుకుంటా, సార్ మీరు 80 సంవత్సరాలు అక్కడ ఉంటారు అని చెప్పి, మీరు ఓకే అని సంతకం పెడతారు, మీకు కావాల్సిన డబ్బు దశకం అన్నీ ఇచ్చేస్తా, మీరు అక్కడికి వెళ్తారు, హ్యాపీ, బాగుంది. కానీ మీ అబ్బాయి, మీ పుట్టిన అబ్బాయి దానికి అగ్రిమెంట్కి బద్ధుడు కాదు కదా. కాదు. కాదు. అప్పుడు కానీ మీరు కరెక్ట్. పుట్టిన దగ్గర నుంచి వాడికి చెప్తూ ఉంటారు, బాబు మనది ఈ ధర్మము, మనం అల్ఫా సెంచురీకి వెళ్ళాలి, కాబట్టి మనం ఇది చేస్తున్నాము అని చెప్పి వాళ్ళలో రంగరించి పోస్తారు. అప్పుడు వాళ్ళు దాన్ని తీసుకొని వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి చెప్పుకుంటారు. కరెక్ట్. అలా వెళ్ళే టైంలో ఎక్కడో ఒక చోట విప్లవం వస్తుంది. అప్పుడు అలాంటి వాళ్ళని దేశ బహిష్కరణ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉంటే మిగతా వాళ్ళని కూడా పాడు చేస్తారు. పాటు చేస్తారు. అవును. సో దేర్ ఫోర్ వాళ్ళని దేశ బహిష్కరణ చేస్తే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతారు. అలాంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోయి పెద్ద సైన్యాన్ని కూర్చుకొని వీళ్ళ మీదకి యుద్ధానికి వస్తారు. అదే జరిగింది భారతదేశంలో. కరెక్ట్. ఈ తురుష్కులు, ముష్కర మూకలు, ఈ యూరోపియన్స్, తర్వాత ఈ చైనీసు, తర్వాత ఇంకొక వీళ్ళు అందరూ కూడా ఇలాంటి వాళ్ళే. ఒకప్పుడు మన టిబెట్ ప్రాంతంలో వాళ్ళు పుట్టి అందరూ చెల్లాచెదరైపోయి వెళ్ళిపోయి తిరిగి వచ్చిన వాళ్ళు. సో ఈ విధంగా జరుగుతుంది రవిశంకర్ గారు. ఇది ఎగ్జాంపుల్ కరెక్ట్గా దీనికి ఫిట్ అయింది కాబట్టి నేను చెప్పాను. సో ఇంకా సరే. మీరు మీరు ఈ గ్రహాంతర వాసులు సాధ్యమే అని ఈ యొక్క ఏఐ వాచ్. కరెక్ట్. అంటే ఇప్పుడు నా నా పర్సనల్ వ్యూ ఏంటంటే సార్, ఇప్పుడు ఇప్పుడు రాశారు వాళ్ళు రాసుకొచ్చారు 400 ఏళ్ళు మనం కష్టపడితే ఆల్ఫా సెంచురీకి పోతాము, లేకపోతే ఇంకెక్కడికైనా పోతామని రాసుకొచ్చారు. అంత అత్యంతమైనటువంటి గత్యంతరం మనకి ఏం వచ్చింది, అక్కడ దాకా వెళ్ళాల్సి మనకి ఇక్కడ మనకి ఏం లేదనా, మనం అందరం ఇక్కడ మనం నశించిపోతున్నామనా, లేకపోతే అక్కడ ఏదో చాలా బాగుంటుంది ఇక్కడ మనకు బాగలేదనా, ఏదో ఒక కారణం ఉంటేనే కదా ఒక 2000 మందినో 500 మందినో ఒక ఒక సమూహాన్ని తయారు చేసి వాళ్ళకి 2400 మంది అన్నారు. వాట్ ఇప్పుడు 400 రేపు 500 కావచ్చు, లేక డబ్బులు కావచ్చు, వీ డోంట్ నో. వీళ్ళు మారుస్తూ ఉంటారు సైంటిస్టులు. కాబట్టి ఇప్పుడు ఇంత కష్టపడి ఇంత చేసి ఏఐ చెప్తోంది అని ఎందుకు అంటున్నారు, ఇప్పుడు ఏఐ బాగా ప్రాముఖ్యతలో ఉంది కాబట్టి వాళ్ళకి ఏదో ఫండింగ్ వస్తుందో ఏదో అవుతుంది కాబట్టి ఇది చెప్పారు. బికాజ్ ఇప్పుడు యూ కెనాట్ ప్రూవ్ ఇట్ ఆర్ డిస్ప్రూవ్ ఇట్, దట్ స్టేట్మెంట్. యూర్ రైట్. ఓకే. సో నేను కూడా ఐ కెన్ ఆల్సో మేక్ ఏ వెరీ బొంబాస్టిక్ స్టేట్మెంట్స్. దాన్ని ప్రూవ్ చేయమన్నప్పుడు, ప్రూవ్ చేయమనకపోయినప్పుడే నాకు వస్తుంది ఇబ్బంది. నేను చెప్పింది మీరందరూ నమ్మేశారు అనుకోండి ఎవరో ఒకరు, నాకు నేనే రాజు అప్పుడు. అంతేనా? అంతేగా. సో ఈ ఏఐ అనే వాళ్ళు ఒక ముసుగేసేసి వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు మేబీ సీక్ ఫండింగో లేకుంటే సీక్ ఫియరో, ప్రజలతో కొంచెం ఏమైనా ఒకలాంటి భయాందోళన కలిగించడానికి ఏదో మరి వాళ్ళకే తెలియాలి ఎగ్జాక్ట్ గా వాళ్ళ మనసులో ఏముంటుందో. అది కరెక్ట్ అండి. వాళ్ళ ఫియర్ క్రియేట్ చేయకపోతే రిచ్ పర్సన్స్ డబ్బులు విధిల్సరు. వాళ్ళు ఇప్పుడు ఏమంటాడంటే, ఇప్పుడు ఆ రిచ్ పర్సన్ థాట్లో పడతాడు, ఒకవేళ స్పేస్ షిప్ వచ్చి అది కనుక మనం డిస్ట్రాయ్ చేస్తే మనకి ప్రాబ్లమ్, నా డబ్బులన్నీ పోతే నేను పోతా అనుకున్నప్పుడు దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి డబ్బులు పెడతాడు ఒకటి. ప్లస్ అల్ఫా సెంచురీకి వెళ్తే మీకు ఇంకా డబ్బులు వస్తాయి, మీ జనరేషన్స్ టుగెదర్ బాగా అక్కడ మెటల్స్ గిటల్స్ తెప్పించవచ్చు, ప్లస్ మీరు ఆద్యులు అవుతారు, మీ పేరు దాని మీద సువర్ణాక్షరాలతో చెక్కబడుతుంది, ఇలాంటివన్నీ చేస్తారు. అప్పుడు వాళ్ళు మన దగ్గర ఇంత డబ్బు ఉంది, పద $1 బిలియన్ పడేస్తే ఏమవుతుందని చెప్పి పడేస్తారు. సో ఆ విధంగా దట్స్ కరెక్ట్. అంటే సార్ ఇప్పుడు ఇఫ్ ఎనీ ప్రాజెక్ట్ ఇఫ్ యూ వాంట్ టు టేకప్,
దానికి సో మెనీ స్టెప్స్ ఆర్ దేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ది నెసెసిటీ? ఫస్ట్ పాయింట్. వాట్ ఈస్ ది మెథడాలజీ? అండ్ వాట్ ఈస్ ది ఫైనల్ అవుట్కమ్ ఫర్ మీ వెన్ ఐఎమ్ ఇన్వెస్టింగ్? మీ పిల్లలకు వస్తుందనో, నా కొడుకు వస్తుందంటే వెంటనే ఒప్పుకుంటా. కానీ ఇప్పుడు సపోజ్ మా కొడుకే తీసుకెళ్ళి అంటే నా అబ్బాయి ఏజ్ వాళ్ళందరిని పట్టుకెళ్ళి ఒక 80 ఏళ్ళు అక్కడ పడేశారు దీంట్లో, మన అంటార్క్టికాలో. వాడు హీ విల్ నెవర్ గో టు ఆల్ఫా సెంచురియా. ఓకే, వాడికి వచ్చే లాభం ఏం లేదు, ఎక్సెప్ట్ దట్ వాడు హీఈస్ గెట్టింగ్ ఇంప్రిజన్డ్ ఇన్ టు వన్ పర్టికులర్ ఏరియా. అంతే. సో అది ఎంతమంది యాక్సెప్ట్ చేసి ఎంత డబ్బు ఇచ్చినా కూడా మీకు ఆ ఫ్రీడమ్ పోతుందంటే ఎవరు అక్కడ పోయి లోపల ఆ మంచు గుహల్లో కూర్చుంటారు వెళ్ళి? అది కరెక్ట్, యువర్ రైట్. అది అంటే ఇప్పుడు నేను చెప్తాను అంటే ఎందుకంటే సార్, అక్కడ వెళ్ళి కూర్చొని వెళ్ళగలిగే, అంటే అక్కడ దూరం వెళ్ళగలిగిన వాళ్ళు చాలా మటుకు హైలీ ఇంటెలిజెంట్ పీపుల్నే తీసుకోవాలి అక్కడ మనం. ఎస్ ఎస్. మొదలు తీసుకుంటే వాళ్ళ వేస్ట్ తీసుకెళ్ళిపోవడం అక్కడికి. ఎస్. ఇంటెలిజెంట్ పీపుల్ ఎప్పుడు దే విల్ నెవర్ కీప్ క్వైట్. దేర్ థాట్ ప్రాసెస్ విల్ బి ఆల్వేస్ బి రెవల్యూషనరీ. కాబట్టి ఆడిప్పుడు ఒప్పుకున్నా రేపు పొద్దున బయటకు వచ్చేయచ్చు. సో ఇదంతా కూడా సత్య దూరాల్లాగా అనిపిస్తుంది నాకు ఇవన్నీ, వీళ్ళు చెప్పేవన్నీ. యా, మనకి అంటే ఇప్పుడు సైన్స్ అన్నది ఎలా ఉంటుందంటే రవిశంకర్ గారు, ఇప్పుడు దాని మూలంగా లాభం ఏంటి అన్న దానికంటే ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తారంటే, మేము కనుక్కోగలము, మేము చేయగలము, కొత్తది ఏదన్నా మేము చేయగలము అని చెప్తారు. తర్వాత దాని లాభాల గురించి మాట్లాడతారు. ఎందుకంటే లాభాల గురించి మాట్లాడందే ఎవడు ఇన్వెస్ట్ చేయడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సత్యదూరమైన విషయాలు నిజంగా ఇవి. ఇప్పుడు 8 years అక్కడ ఉండటం అన్నీ కూడా సత్యదూరాలు. మీరు అన్నట్టు ఎప్పుడో ఒకప్పుడు విప్లవం వచ్చేస్తున్నప్పుడు బయటపడుతుంది. కానీ ఇప్పుడు అక్కడ ఆ రీజియన్స్ లో బతుకుతున్న ఎస్కిమోస్ ఉన్నారు. అవును. సో వాళ్ళకే ట్రైనింగ్ ఇస్తే కరెక్ట్, వాస్తవమైన మాట చెప్పారు. కానీ వాళ్ళు అక్కడి నుంచి బయటికి రారు, వాళ్ళు అక్కడే బతుకుతారు. వాళ్ళందరికీ కూడా అంత లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉండి, విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ దెమ్ టు ట్రావెల్ ఇంటర్స్టెల్లర్ స్పేస్ ఉండాలి. అంత ఇంటెలిజెన్స్ ఇప్పుడే వాళ్ళకి ఉండింటే వాళ్ళు అక్కడే ఉండిపోయినా వాళ్ళ స్థితిగతులను ఎంతో బాగా మార్చుకోండి. ఇప్పటికే వాళ్ళు మార్చుకోలేదు కదా. వాళ్ళు దే ఆర్ స్టిల్ హంటింగ్ ఫర్ ఫిష్, దే ఆర్ స్టిల్ లివింగ్ విత్ ద పోలార్ బేర్స్, అలాగే ఉంటున్నారు వాళ్ళు. కాబట్టి అది దట్ మీన్స్ దే ఆర్ నాట్ ఇన్క్లైన్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. దే ఆర్ కంటెంట్, దే ఆర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ దే ఆర్ హ్యావింగ్. వాళ్ళకు డబ్బుతో వాళ్ళకి ప్రమేయం లేదు. ఇప్పుడు మీరు వాళ్ళకి $1 billion ఇచ్చినా వాడికి వేస్టే. ఐసు తుఫాన్ లో పెట్టుకోవాల్సిందే వాడు. ఎందుకంటే అక్కడ ఎవడు ఆ డాలర్లు ఏం చేసుకోలేడు. అక్కడ బంగారం ఇచ్చినా వేస్టే. డాలర్ సంగతి పక్కన పడి మనకి బంగారం ఇచ్చినా వాడికి ఏదో పనికి రాదు. కాబట్టి వాళ్ళని తీసుకునేది అటువంటి జరగదు. నెంబర్ 1. అంటే ఏమంటున్నానంటే ఇదంతా కూడా ఊరికే ఫేర్ మాంగరింగే. అయితే ఇప్పుడు వాళ్ళు 400 సంవత్సరాలతో అక్కడికి పోతామని చెప్పడము, లేకుంటే అదేదో వచ్చి మన మీద పడుతోందని చెప్పడము, ఈ రెండు కూడా I feel they are more of a fear mongering, number 1. Number 2, just to tap some funds. ఇదొకటి. థర్డ్ పాయింట్ అంటే అది మీరు అక్కడ యూఎస్ఏలో ఉన్నారు కాబట్టి మీకు తెలిసేమో, నేను చాలా ఇన్ఫర్మేషన్ చూస్తున్నాను యూట్యూబ్లో. బై అబౌట్ దిస్ ఇయర్ ఎండ్ దిల్ బి గ్రేట్ స్టాక్ మార్కెట్ క్రాష్ ఇన్ యూఎస్ఏ చెప్పి అందరూ ప్రిడిక్ట్ చేస్తున్నారు. చాలా మంది ఎకనామిస్టులు వాళ్ళు అందరూ అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు. ఓకే. సో దానికి వీళ్ళు ఒక బేస్ లాగా ముందుగా తయారు చేసి పెట్టుకుంటున్నారేమో. అదిగో బూచి అని చూపించి ఇక్కడ స్టాక్ మార్కెట్ అది వస్తుంది కాబట్టి పడిపోయిందని చెప్పి, నాకు తెలియదు బాబు, నేను శుద్ధపూసను, వాడి వల్ల పడిపోయింది, నేను చేయలేదు దీన్ని ఏం చెప్పుకుందానికి కూడా ఒక ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ ఏ సార్ట్ ఆఫ్ ఎ బేసిస్ దేర్ ఆల్రెడీ ప్రిపేరింగ్ అని నాకు అనిపించింది. అంతే, ఆనెస్ట్ గా చెప్తాను. యూర్ రైట్ అండి, ఇట్స్ పాసిబుల్. వి కెనాట్ రూల్ అవుట్. 3 నెలల్లో అది నిజంగా వచ్చింది అనుకుందాం సార్. వీళ్ళు చెప్పిందే 100% కరెక్టే అనుకుందాం. మనం ఏం చేయగలుగుతాం 3 నెలల్లో? ఏం చేయగలుగుతాము? మీరు ఎంతవరకు టెక్నాలజీ ఉన్నా సరే ఆ డిజైన్ చేసి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అది 100% సక్సెస్ రేట్ కావాలి. అప్పుడు దాన్ని ఏమైనా కొట్టాలంటే, సపోజ్ యూ వాంట్ హిట్ దట్, మనం దాన్ని కొట్టాలనుకునే ముందర అది నిజంగా మనకి హార్మ్ చేస్తుందా లేదో తెలుసుకోవాలి. అదే ఫస్ట్. లేకపోతే కొట్టడం అన్నది తప్పు అవుతుంది. కరెక్ట్, అధర్మం అవుతుంది. పోనీ అలా కాదు, ఆ స్పేస్ షిప్ దగ్గరికి మనమే ఒక స్పేస్ షిప్ ని పంపిద్దాం అనుకుందాం కాసేపు ఇప్పుడు. ఓకే. అందులో మన మానవుల్ని పెట్టి, టెక్నాలజీ అంతా పెట్టి
సో లెటెస్ట్ ఇప్పటికిప్పుడు నాసా వాడో లేకపోతే ఇస్రో వాడో లేకపోతే ఎవడో కూడా ఎవడో తయారు చేశాడు అనుకుందాం కాసేపు. నడపగిస్తారు. లెట్సే అండ్ ఇవాళ August 11th కాబట్టి లెట్సే August 31st కల్లా తయారైపోతుంది అనుకుందాం కాసేపు. పెద్ద హడావిడి చేసి తయారు చేశారు అనుకుందాం. సో ఓకే. వాళ్ళు ఇప్పుడు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 21st అది సూర్యుడు వెనక్కి వెళ్తుంది. సో నవంబర్ 21st కంటే ఇప్పుడు మనకున్న మంత్స్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. సో 2.5 months టైం అండి అప్రాక్సిమేట్లీ. అంటే లెట్స్ సే దట్ 60 అండ్ 75 డేస్ అండి. ఓకే, అందాజుగా 75 డేస్. ఇప్పుడు మనకి సూర్యుడికి ఉన్న డిస్టెన్స్ 150 మిలియన్ మైల్స్ అప్రాక్సిమేట్లీ. సో 149 ఏదో ఉంది. సో మనము ఎంత స్పీడ్తో వెళ్తే వాళ్ళని చేరతాము అన్నది మనం ఒకసారి ఆలోచిస్తే మనం చేరలేము అని అర్థం. ఎగ్జాక్ట్లీ. మనకి ఇయర్స్ తీసుకుంటుంది అక్కడ దాకా వెళ్ళడం ఇప్పుడున్న టెక్నాలజీ, ఎగ్జాక్ట్లీ. ప్రజెంట్ టెక్నాలజీతో. సో ఎగ్జాక్ట్. అదే. దట్స్ ద పాయింట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం మరి? ఇప్పుడు బాగుందండి, వాళ్ళు వస్తున్నారు, మరి మనం రక్షించుకోకూడదా? భూమిని రక్షించకూడదా? రక్షించాలా? మీకు ఫస్ట్ మరి ఆఫ్ ఆల్ ఇదమిద్దంగా తెలుసా వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ టెక్నాలజికల్ భయం అండి, ఆబ్జెక్టా కాదా? భయం అండి, మాకు భయం. వాస్తవమే. అట్లా నాకు పక్కింటి వాళ్ళతో భయం చెప్పండి, నేను కొడితే ఇప్పుడు పక్కింటోడిని మీరు కొట్టారనుకోండి, లా ఉంది, లా మిమ్మల్ని తీసుకుంటుంది. ఇప్పుడు బయట వాడిని కొడితే లా లేదు కదా. సరే. అది ఏమంటే అనుమానం అనుమానం వాడు వచ్చి కొడతాడేమో అని అనుమానంతో వాడిని కొట్టేస్తే తప్పు కదా. అది ప్రూవ్ అయితే అందుకే మీరు సపోజ్ ఇంత టెక్నాలజీ మీరు పెట్టుకొని వాడి దగ్గర ఇది అస్త్రాలు ఉన్నాయి, శస్త్రాలు ఉన్నాయి, వాడు ఆల్రెడీ 2 రేస్ పంపించాడు మన మీదకి, అదిగో పలాని ఏరియా కాలిపోయింది, పలాని చెట్లు కాలిపోయినాయి ఏమని చెప్పి ఉంటే అప్పుడు మనం కూడా అవును నిజమే భయం వేస్తుంది, మనం కూడా రక్షించుకోవాలని ఒక భావన వస్తుంది. నెంబర్ 1. మనకు అలాంటి భావన వచ్చినా సరే 75 డేస్లో ఇది ఏ మానవ మాత్రుడు కూడా దాన్ని ఎంత టెక్నాలజీ ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఏ ఉన్నా, మొత్తం లక్ష్మీదేవి ఇంట్లో కూర్చున్నా ఆ డబ్బుతో మనం వీ కెనాట్ మేక్ ఎ ఆబ్జెక్ట్ టు గో అప్ టు దట్ ఫార్ సో ఫాస్ట్. ఎట్ ప్రెసెంట్ అండ్ ఆల్సో టాక్ టు దెమ్ అండ్ ఆల్సో దెన్ అండర్స్టాండ్ వెదర్ దే ఆర్ మనకు శత్రువులా మిత్రులా, ఏమి కాకుండా వాళ్ళ పాటికి వాళ్ళు పోతున్నారు, ఎవరికి దానయ్యాలా అని మనకు తెలుసుకోవాలంటేనే ఎంతో మనకు శ్రమతో కూడిన పని. అవునండి, అవునండి. ఇవన్నీ కూడా ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఇదంతా కూడా ఈ అమెరికన్ మూవీస్, అమెరికా మీదకి అన్ని వచ్చి పడతాయి. ఇప్పుడు అమెరికా వాళ్ళ ప్రపంచాన్ని రక్షిస్తుంటారు, జేమ్స్ బాండ్ వాడే, అన్ని వాడే, అలాంటి థియరీ లాగా బ్రిటిష్ వాడండి, బ్రిటిష్ వాడు. ఇక సరే, వాళ్ళంతా దోస్తులే కదా, అంతా అలాంటి థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళే వీళ్ళందరూ కూడా. దొంగలు ఊళ్ళు పంచుకోవడం అంటే వీళ్ళకే తెలియాలి బాగా. అందుకని ఇట్లా చేసి పెద్ద అంటే ఐ ఫెల్ట్ ఇట్స్ అ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ ది కరెంట్ ప్రాబ్లమ్స్ విచ్ యుఎస్ఏ ఇస్ అండర్ గోయింగ్ అని నాకు అనిపించింది సార్, యాక్చువల్ చెప్పాలంటే. ఓకే, ఓకే, ఓకే. ఏదో అట్లా చెప్పి మీరు అన్నది కరెక్ట్ కావచ్చు. దానికే ఎక్కువ ఛాన్స్ ఉంది. 0 to 10లో పెడితే 7, 8 ఇవ్వచ్చు దానికి, కరెక్టే. కానీ ఇంకో 2-3% అయితే 2-3 పాయింట్స్ అయితే మనకి టువర్డ్స్ ఏలియన్స్ అనే చూపిస్తుంది కదా. అది ఒప్పుకుంటాను. ఎప్పుడు ఈ ప్రొఫెసర్ వారే కనుక నేను ఆల్రెడీ ఐఎమ్ గివింగ్ ఇట్ 9 or 8 ఆన్ మై స్కేల్ 0 to 10 అని అంటే అప్పుడు మీరు అన్నమాట నేను ఒప్పుకుంటాను. ఆయన చెప్తున్న థియరీలో ఆయనకే నమ్మకం లేదు, 4లో పెట్టేసుకున్నాడు తన ఇది ఏమంటారు ప్రాబబిలిటీని. ఇప్పుడు మీరు ఆయన చెప్పిన దానిలో తప్పు ఎక్కడ వస్తుంది? ఆయన 20 కిలోమీటర్ల పొడవు ఉందని చెప్తున్నాడు. అది కరెక్ట్. అంటే ఇప్పుడు 20 కిలోమీటర్లు అంటే ఏంటి? మ్యాన్హాటన్ సైజ్, ఇక్కడ పెద్ద సిటీ సైజ్ ఇక్కడ దానికి. అది కాదు సార్ ఫస్ట్ పాయింట్. అంటే ఇప్పుడు 20 కిలోమీటర్లు కనుక లెంత్ అప్రాక్సిమేట్ విడ్త్ అనుకుంటే దాని తగ్గట్టుగా ఎంతో హైట్ ఉండాలి. బికాస్ ఇట్ కాంట్ బి థిన్ డిస్క్, 1 mm 2 mm ఉండలేదు. డయామీటర్ చెప్పాడు కాబట్టి హైట్ కూడా ఉంటుంది. సో దాని మాస్ ఎంత ఉండాలి అప్పుడు? కరెక్ట్, దే కెన్ రివర్స్ క్యాలిక్యులేట్. సపోజ్ దే ఆర్ సేయింగ్ అది ఏదో ఎక్స్ స్పీడ్ తో వస్తుంది నేను చెప్పారు నెంబర్, వాట్ ఎవర్ దట్ నెంబర్ ఇట్ ఇస్, 163,000 km/h. అంటే అంత కిలోమీటర్స్ తో మీరు రావాలంటే దానికి ఎంత మాస్ ఉండాలా? మాస్ కాదు, ఎంత ఇంధనం కావాలి, ఇది ఇంపార్టెంట్. అసలు సపోజ్ కాదండి, ఇప్పుడు 20 కిలోమీటర్స్ దీనికి ఎంతో అజ్యూమ్ చేద్దాం, వాడు 3 feet వాడే అనుకుందాం, వాడు వచ్చే ఏలియన్స్ హైట్ అనుకుందాం. ఓకే, సో 3 feet 4 feet అది వాళ్ళకు ఆ యొక్క వచ్చే స్పేస్ షిప్ హైట్ అంతకన్నా తక్కువ ఉండేదానికి పాసిబిలిటీ లేదు. సో దానికి ఎంత మాస్ ఉంటుంది అప్రాక్సిమేట్ గా? అది మనకి అప్రాక్సిమేట్ క్యాలిక్యులేట్ చేసుకోగలగాలి వాళ్ళు. ఆ మాస్కి ఈ స్పీడ్ తో వస్తూ ఉంటే అది ఆ పర్టికులర్ వెహికల్
మరి వెదర్ ఇట్ కెన్ రియలీ సస్టైన్ దట్ స్పీడ్ అట్ దట్ ఇది. అంటే ఇందులో ఒక తమాషా ఉంది మనకి. ఏంటంటే ఒకసారి ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇంజన్లు ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే. ఎందుకంటే అది అదే స్పీడ్తో వెళ్ళిపోతుంటుంది. ఓకే. అంటే మీరు ఫ్రిక్షన్లెస్. సో స్పేస్ షిప్ని 163,000 km/h దాకా తీసుకెళ్ళిన తర్వాత ఇంక అంతకంటే స్పీడ్ రాదు అనుకున్నప్పుడు ఇంజన్లని ఆఫ్ చేసేస్తారు. ఆటో పైలట్ సార్ట్ ఆఫ్. అది ఇంకా అదే స్పీడ్తో వెళ్తుంటుంది. ఎందుకని ఓకే. న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ చెప్తుంది అనమాట. ఎవ్రీ కరెక్ట్. ఆబ్జెక్ట్ కంటిన్యూస్ టు మూవ్ ఇన్ సేమ్ స్పీడ్, ఇనర్షియా. పర్టికులర్ వెలాసిటీ, ఇఫ్ దెర్ ఇస్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. సో ఇప్పుడు ఆ స్పీడ్తో వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ స్పీడ్తో వెళ్తున్నప్పుడు దానికి లెట్సే జూపిటర్ వెనక నుంచి వస్తుంది అనుకోండి, అప్పుడు జూపిటర్ యొక్క ఆకర్షణ దాన్ని కొద్దిగా స్పీడ్ని వేరీ చేస్తుంది. అప్పుడు వాళ్ళు మళ్ళీ బూస్టర్లు పెట్టి ఫైర్ దాన్ని ముందుకు చేస్తారు. తీసుకెళ్తారు. సో అలా తీసుకెళ్ళి సూర్యుడు వెనకాలకి తీసుకొస్తారు ఒకవేళ ఉంటే. సో పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. నేను ఆబ్జెక్ట్ మూమెంట్ గురించి నేను ఐఎమ్ నాట్ బీయింగ్ క్రిటికల్. ఐఎమ్ బీయింగ్ క్రిటికల్ అబౌట్ అంత మాసు అంత దూరం నుంచి అన్ని యూనో వేల వేల కిలోమీటర్ల దూరం, లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఎక్కడో మనకు వాళ్ళు మనకు చాలాసార్లు దే షో ఇన్ యానిమేషన్ వెన్ దే మూవ్ అవుట్ ఫ్రమ్ అర్త్ అండ్ దే మూవ్ అవుట్ ఆఫ్ సోలార్ సిస్టమ్, మూవ్ అవుట్ ఆఫ్ గ్యాలక్సీ వెళ్తుంటే మన ఏమంటారు ప్లానెట్ కనపడడం కూడా కనపడదు. కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి చూసి ఇక్కడ ఒక ప్లానెట్ ఉందని దాని మీదకి మనం వెళ్ళాలని వాళ్ళంతా ప్లాన్ చేసుకొని పోనీ ఇక్కడి నుంచి మన ఎవరో యోగులో లేకుంటే ఆ కాలంలో టెక్నాలజీ ఉండి పంపించి మన దగ్గర లుప్తమైపోయింది అనుకుందాం, ఆ టెక్నాలజీ అనుకుందాం. అయినా కానీ వాళ్ళు ఇంత చేయాలంటే వాళ్లకు ఎంత శ్రమ, ఎంత వాటి కాల్ ఏమంటారంటే ప్లానింగ్ ఉండాలి దానికి. రవిశంకర్ గారు, అది ఉండాలి అన్నది ఇప్పుడు మన ఊహకి ఎందుకు వస్తలేదు అనుకుంటే ఈ సైంటిస్టులు మళ్ళీ అదే చెప్తారు. ఏం చెప్తారంటే వాళ్ళు మనకంటే చాలా ఇంటెలిజెంట్ కరెక్ట్ అని చెప్తారు. కాబట్టి వాళ్ళకి టెక్నాలజీ ఉంది. ఇప్పుడు మీరు అందరు అక్కడి నుంచి అర్త్ను వాళ్ళు చూసి అర్త్లో ఇలా జరుగుతుందని తెలుసుకోవడానికి ఇప్పుడు మన వాళ్ళు కొన్ని కొన్ని వందల లైట్ ఇయర్స్ అవతల 123 లైట్ ఇయర్స్ అవతల ఒక ఎక్సో ప్లానెట్ ఉంది, దాని మీద వాటర్ ఉంది అని చెప్తున్నారు. అంటే దాని మీద వాటర్ ఉంది 123 లైట్ ఇయర్స్ అవతల. నేను ఒక వీడియో కూడా చేశాను. 123 లైట్ ఇయర్స్ ఎవడు పోవాలి అక్కడికి? ఎవడు చూడాలా? సో ఇప్పుడు నువ్వు చూసావు, మాకు చెప్తున్నావు, ఏం చేసుకోవాలి? నెత్తిన కొట్టుకోవాలనా? సో 123 లైట్ ఇయర్స్ ఎవరిని అక్కడి నుంచి ట్రావెల్ చేయాలంటే లైట్ స్పీడ్తో ట్రావెల్ చేసినా 123 ఇయర్స్ పడుతుంది. కరెక్ట్. లైట్ స్పీడ్తో ట్రావెల్ చేసే సమస్య లేదు. నథింగ్ కెన్. ఇది ఐన్స్టీన్స్ ఫస్ట్ పాస్టులేట్. నో ఆబ్జెక్ట్ కెన్ మూవ్ ఫాస్టర్ దెన్ లైట్. సింపుల్ స్టోరీ. దేర్ ఫోర్ అది ఉన్నప్పుడు ఇంకా ఇది ఉండదు అనమాట. ఇంకా సో వెళ్ళే పని లేదు, వచ్చే పని లేదు. కరెక్ట్. ఇప్పుడు వీళ్ళు ఆల్ఫా సెంచురీ నక్షత్రానికి పోయి అక్కడ బూడిదే ఉందనుకోండి, ఏం చేస్తారు వీళ్ళు మటుకు అక్కడికి వెళ్ళి? ఎగ్జాక్ట్లీ. దట్స్ వన్ అదర్ క్వశ్చన్ ఐ వాస్ హావింగ్ ఇన్ మై మైండ్. అక్కడ ఏమైనా ఉంది, అక్కడ ఎవరో ఉన్నారు మనుషులు, లేకుంటే ఏదో ఒక మంచి ఇంటెలిజెంట్ జీవితం జరుగుతుంది అక్కడ అంటే మనం పోవడం కూడా అప్పుడు ఇట్ మేక్ సమ్ సెన్స్. ఈ శ్రమ ఓర్చి ఈ రివర్స్ లో అతను ఎవడో ఎక్కడో స్పేస్ షిప్ తయారు చేసుకొని మన భూభాగాన్ని దాకా రావాలంటే వాడికి ఏమొస్తుంది దానివల్ల? బికాస్ హీ కెనాట్ గో బ్యాక్ అగైన్ దేర్, హీ హాస్ టు బి హియర్ ఓన్లీ. మనము వాడు పోనీ లోపరుచుకుంటాడా? లోపరుచుకుని వాడు కింగ్ అవుతాడా అనుకుందాం. పోనీ ఏమైతుంది అయితే ఏమవుతుంది? ఇప్పుడు దేశాలన్నీ అలాగే తగలబడ్డాయి కదా. ఇప్పుడు వేరే దేశం వాళ్ళు మన దేశం దండయాత్ర చేసి కింగులు అయ్యారు. ఆ తర్వాత ఇంకో దేశం వచ్చింది, వీళ్ళు బొంగులు అయ్యారు. మళ్ళీ ఇంకో దేశం వచ్చింది, ఇంకోటి తోసేస్తున్నారు. తర్వాత మన వాళ్ళే రివోల్ట్ అయ్యారు, మళ్ళీ ఉన్న వాళ్ళు బొంగులు అయ్యారు. అయిపోయింది అట్లా. సో పాత నీరు పోతుంది, కొత్త నీరు వస్తూ ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ సమ్ రవిశంకర్ బికమింగ్ వరల్డ్ లీడర్, సమ్ అదర్ ఇంటర్స్టెల్లార్ ఫెలోస్ బికమింగ్ అవర్ లీడర్. అంతేకాని నా పేరు చెప్పరు అనమాట. అంటే రవిశంకర్ గారు లీడర్ చెప్పారు, ఇంకొకళ్ళు ఎవరో చెప్పారు, కానీ వెంకట చాగంటి వీళ్ళు మనకి అసలు వస్తలేదే. కాదు, ఎందుకు వస్తలేదంటే ఇక్కడ లీడర్లు అందరూ కూడా మహా తుచ్చమైనటువంటి ఆలోచన ఉన్నారు కాబట్టి మీకు ఆమోదించలేదు నేను. ఓకే సార్, అగ్రీ. యా, అది కరెక్ట్. మీరు మీ డిస్కషన్ దాని మీద కరెక్ట్. వాడికి ఏమొస్తుంది నిజంగానే? దట్స్ వెరీ ఇంపార్టెంట్ అది. కాబట్టి ఇదంతా ఊరికే 100% ఐఎమ్ ఫీలింగ్ ఇట్స్ హోక్స్.
అనుకోకుండా 29 అక్టోబర్ నవంబర్ ఫస్ట్ ఏదో అయిపోయి మనం పోతే తర్వాత మనం నథింగ్ టు డిస్కస్ ఫర్దర్. బట్ అది అదర్వైజ్ ఆన్ జనవరి ఫస్ట్ వీ కెన్ డిస్కస్ ది సేమ్ థింగ్ అగైన్. లేదండి, అలా పోకుండా ఉండడానికి వేదాస్ యూనివర్సిటీ వాళ్ళు మేము చాలా కృషి చేస్తున్నాం దానిలో. అసలు సమస్య లేదు, భూమికి ఏం అదే కాకుండా చూసుకునే బాధ్యత ఎగ్జాక్ట్లీ. మనందరిది. మనం అందరం అదే చూసుకుందాము, ఏదైనా అట్లాంటివి వచ్చినప్పుడు మనకు ఉన్న టెక్నాలజీస్ మనం యూటిలైజ్ చేస్తాం. తప్పకుండా షూర్, అది అందులో ఇదంతా వాళ్ళు డౌట్ మనం లేదు. భయపెట్టించేసి అంటే సినిమాకు రాసుకున్న స్క్రిప్ట్ లాగా అనిపించింది ఇది అనిపించి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆయన హార్వర్డ్ ప్రొఫెసర్ సార్. ఇప్పుడు మీరు ఒకటి సార్. రవిశంకర్ గారు, ఇప్పుడు ఎవడో పొలిటీషియన్ మాట్లాడాడు, ఓకే, వాడు ఏదో మాట్లాడతాడు పిచ్చిగా, వదిలేద్దాం. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏవేవో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అట్లనే ఇంకొక పొలిటీషియన్ బీజేపీ నుంచి కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. ఎవడు పడితే వాడు మాట్లాడతాడు, తెలుగుదేశం నుంచి ఇంకోటి మాట్లాడతాడు. వాళ్ళకి అసలు ఏమి అండర్స్టాండింగ్ ఉండదు దాని గురించి, కానీ మాట్లాడేస్తారు. సరే, సో అంటే కానీ ఇప్పుడు సైంటిఫిక్ గా హార్వర్డ్ సైంటిఫిక్ గా హార్వర్డ్ ప్రొఫెసర్ హార్వర్డ్ అంటే కూడా మీరే చాలా మీరు డిస్కషన్ వచ్చింది. వాడు ఇవాళ చెప్పింది రేపు వాడు ఒప్పుకోడు, వాడు దాన్ని ఖండించుకుంటాడు. ఒప్పుకోకపోవచ్చు కాక, కానీ ఆ, మేము అభివృద్ధి చెందుతున్నాం అంటాడు వాడు. అది విశేషం కాదు కదా. ఏంటంటే, ఇప్పుడు ఒకటి సార్, అట్లా కాదు కదా సార్. లే 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 సార్. బూచి ఎక్కడో పక్కింట్లో బూచి అని చెప్పేసి నేను డబ్బులు తట్టుకున్నట్టుగా ఉంది ఇది. సార్ మా మేము వైట్ కాలర్ ఇది అంతే. కెన్ డూ ఎనీథింగ్. వాడు హార్వర్డ్ సార్, వాడు హార్వర్డ్ కావచ్చు కాక, వాడి తాత కావచ్చు కాక, వాడు మనిషి ఫస్ట్ అంటే ఆశాపోతూ. అది బేసిక్ అది లాజిక్ ఉండాలి అని అంటారు మీరు. లాజిక్ కాదు, బేసిక్ లాజిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనమూలం ఇదం జగత్తు, ఎవరికైనా అది లేకుండా అలా లేనివాడు ఇక్కడెక్కడ ఉండడు. వాడు ఏ హిమాలయ గుహల్లోనో లేకుంటే అక్కడ ఏదో అమెజాన్ గుహల్లోనూ కూర్చొని వాడు ధ్యానం చేసుకుంటుంటాడు. కానీ ఇక్కడికి వచ్చి సిఎన్ఎన్ లోనో ఎక్కడో నిలబడి మీకు మాకిద్దరి మధ్య వాగ్వివాదం పెట్టి వాడు తమాస్ చూడ్డాడు. మీరు హాయిగా భలే వాడి పాటున్నాడు, చెప్తారండి. వాడు అది హ్యాపీ చెప్తారు. కూర్చొని ఏదో జపం చేసుకుంటుంటాడు. ఇప్పుడు కాబట్టి ఒకటండి, ఐఎమ్ సేయింగ్ 0 to 10 లెవెల్లో 0 ఏమో డెఫినెట్లీ స్ట్రైక్ అవుతుందని, 10 నో స్ట్రైకింగ్ అని అనుకుందాం. దానిలో స్ట్రైక్ సెవెనో అంత బాగా ఎయిటో చెప్పలే. 7 or 8 డెఫినెట్లీ నో స్ట్రైకింగ్ అనుకుందాం. ఓకే, ఓకే, అని మిగతా ఒకటో రెండో పాయింట్స్ ఉన్నాయి, మరి వాటి సంగతి ఏంటి? అంటే అది నేను చెప్పిన నా నా వేదం కదా, అది అది నిజమైన వేదం కాదు కదా. అచ్చా, అచ్చా, అచ్చా. మీ నేను 7 ఆవేదన. చెప్తాను, 8 చెప్తాను, 9.5 చెప్తాను, 9.99 చెప్తాను, 0.01 వదిలేసుకుంటాను నేను. ఓకే ఓకే ఏమని ఓకే. కాకపోతే నా 0.01 అయిందని చెప్తాను నేను. అచ్చే. చూసారా, నేను చెప్పాను 99.9 అనుకున్నాను, కానీ 0.1లో నేను తప్పిపోయాను అంటాను. అది ఎట్లా అవుతుందంటే మబ్బులు పట్టే వర్షం పడచ్చు అంతే. అదే వర్షం కుండలో నీళ్ళు పడకపోవచ్చు, ఛాన్స్ వరకపోసినట్టుగా 50%. ఉంటుంది. అది అది 40% ఛాన్స్, 50% ఛాన్స్. అయితే దీన్ని కూడా డిఫై చేస్తే ఈ వర్షం సంగతి వచ్చింది కాబట్టి చెప్తాను. 2019లో మేము ఒక యజ్ఞం చేసాం. అది శ్రీచక్ర మహాయజ్ఞం ఒకటి చేసాం. అంతకుముందు కూడా చేసాం, అది ఇప్పుడు చేసాం. అయితే చేసే ముందు వాళ్ళు అడిగారు, సార్ మీరు 2015లో చేసినప్పుడు వర్షాలు బ్రహ్మాండంగా పడి ఇప్పుడు పడతాయా అన్న. చేసే పద్ధతిగా చేస్తే పడతాయి తప్పకుండా. అయితే వాతావరణ శాఖ మొత్తం డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాం. నో రెయిన్ దట్ వీక్, నో ఓకే, రెయిన్. ఓకే, పక్కా. సో ఓకే, ఓకే, మారచ్చు, ఏముంది ఇప్పుడు పడ. అయితే హోమం చేసామండి, బ్రహ్మాండంగా అయింది, బ్రహ్మాండంగా అయింది. ఆ రోజు కూడా వాళ్ళు ఇచ్చింది నో రెయిన్, జీరో ఓకే, పర్సెంట్ ఛాన్స్, ఎవ్రీథింగ్ గుడ్. ఓకే. అయితే వీళ్ళందరూ అన్నారు, సార్ వాతావరణ శాఖ ఇట్లుంది అట్లంటే. నేను అన్న, వాతావరణ శాఖ వాతావరణం చెప్తుంది, మనం చేసేది మనం చేసాం కదా అన్న. అంటే వాళ్ళు మీకు ఇంకా నమ్మకం అన్నారు. అంటే ఖచ్చితంగా నమ్మకం. అయిన తర్వాత సాయంకాలం 4 కల్లా వర్షం పడుతుంది. అక్కడ మా ప్రాంతం అంతా వర్షం పడింది. అప్పుడు నేను ఓకే, అందరికీ కాల్ చేశాను, దూర దూరం నుంచి వచ్చిన వాళ్ళు, మీ దగ్గర వర్షం పడిందా? లేదు సార్ అని. ఇగో ఇక్కడ వర్షం పడుతుందని వీడియో తీసి చూపించారు. చూపించారు. ఓకే, అయితే అబ్బా అద్భుతంగా ఉంది సార్ అన్నారు. నేను అన్నా, అది కరెక్ట్, ఓకే, అది జరుగుతుంది. ఆ తర్వాత 2-3 రోజులు మళ్ళీ భారీ వర్షం పడిపోయింది. ఓకే, సో ఆ పడదు అనుకున్న టైంలో కూడా పడింది. సో ఇది జరుగుతుందండి. సో ఇదేంటంటే ఒక ప్రాసెస్ పద్ధతి, దాన్ని అలా చేస్తే జరుగుతుంది. సో మన దగ్గర ఈ ప్రాసెస్లో యోగులు ఋషులు మనకి ఎన్నో డైరెక్షన్స్ ఇచ్చి రహస్యాలు రహస్యాలు పెట్టి వెళ్ళిపోయారు. సో దాని ఆ రహస్యాల్ని మనం ఉపయోగించుకొని, మీకు అసలు వరి కావక్కర్లా, భారతదేశంలోంచి యోగులు బయటకు వస్తారు, వచ్చి మాట్లాడతారు, ఏం చేయాలని చెప్తారు వాళ్ళు. అయితే విశేషం ఏంటంటే కొంత దొంగ సన్యాసులు ఉంటారు, వాళ్ళని వీళ్ళని మనం జాగ్రత్త పడాలంతే. సో అది డెఫినెట్గా ఉంటుంది, అది ఆ కార్యక్రమం ఉంటుంది. సో ఇది ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే, ఒకవేళ వాళ్ళు గనక వస్తున్నారు అంటే మీరు అన్నట్టుగా, మీరు రవిశంకరాస్త్రం ప్రకారము ఇక్కడ యోగులు 500 సంవత్సరాల క్రితం ఒక
సందేశం పంపించు మెసేజ్ పెట్టాలా, మెసేజ్ ఎట్టుంటారు. అక్కడ యోగి ఉండాలి మళ్ళీ, అప్పుడు అలాంటి యోగి అక్కడ యా ఉండాలి. యా 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 షూర్ షూర్. పెట్టుంటే వాళ్ళు అప్పటికే బాగా డెవలప్ అయి ఉన్నారు కాబట్టి ఎగ్జాక్ట్లీ. వాళ్ళు బయలుదేరి మేము వస్తారు. వస్తున్నాం, ఉమ్. మేము వస్తున్నాం చెప్తారు. కరెక్ట్. ఎందుకంటే భారతదేశం అప్పటికి చాలా విదేశీ కుట్రలతో వాటితో సతమతం అవుతాం. సో కరెక్ట్. మనం ఏమీ చేయలేనప్పుడు వాళ్ళని అడిగితే ఇగో ఇట్లా మేము వస్తాము కానీ 500 సంవత్సరాలు పడుతుందనో 400 పడుతుందనో ఇది చెప్పుంటారు. ఎప్పటికైతే ఏముంది భారతదేశం రక్షించడానికి రండి అని చెప్పి అడిగి ఉండవచ్చు. అది హైలీ ఉండవచ్చు. పాసిబుల్ మీరు అనుకోవచ్చు. మీరు చెప్పిన ఎస్. దానిలో సాధ్యాసాధ్యాల్లో ఎస్ పాసిబుల్. ఎస్ కరెక్ట్. పాసిబుల్. ఎందుకంటే వేదమంతం ప్రకారము మనసుని మనము ఇక్కడ యోగాభ్యాసం చేసి మనసుని సూర్యుడి మీదకి, చంద్రుడి మీదకి, గ్రహాల మీదకి, నక్షత్రాల మీదకి పంపించవచ్చు. ఇది సాధ్యము. సో దేర్ ఫోర్ ఆ సాధ్యాసాధ్యాల్లో ఆ యోగి కూడా పంపించి ఉండవచ్చు. కరెక్ట్. ఎందుకంటే ధర్మం నిలవాలి, పద్ధతులు నిలవాలి, సంస్కారం నిలవాలి. ప్రజలలో ఒకలాంటి సంస్కారం నిలవకపోతే, సంస్కారహీనులైపోతే, భ్రష్టు పడితే యానిమల్స్ లాగా తయారైపోతారు అని అప్పట్లో ధర్మకర్తలు అనుకుని ఉండుంటారు. సో అప్పుడు పాసిబుల్. ఆ ధర్మాన్ని సాధించడానికి ఆ యోగులు పంపించిన సందేశము కావచ్చును. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ మనసుతో వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళతో మాట్లాడడం జరగవచ్చును. అది సాధ్యం అండి. ఇవన్నీ సాధ్యాలే. అయితే ఇప్పుడు మీరు అన్నది మనకు ఒక సమస్య వస్తుంది. అన్ని సంవత్సరాలు దానిలో పట్టుకొని వాళ్ళు ఎందుకు వస్తారు అంటే, ఇగో ఈ యోగులు చెప్పారు కాబట్టి మేము రక్షించడానికి వస్తున్నాము అనే పని అయితే, వాళ్ళు వచ్చేది భారతదేశాన్ని రక్షించడానికి తప్పితే ఇంకే దేశాన్ని రక్షించడానికి కాదు. ఇది కరెక్ట్. మనకు సాధ్యము. ఒకవేళ మీరు సందేశం ఇక్కడి చెప్పిన నుంచే వెళ్ళింది కాబట్టి అదే మీరు యోగుల ద్వారా మీరు సందేశం పంపించారని కమ్యూనికేట్ చేసి ఉంటే, అవును వాస్తవం. అలా అదొక్కటే మనకి కనిపిస్తోంది. ఇంకంతకు మించి వాళ్ళకి ఇక్కడ ఏమీ పని లేదు. అలాంటప్పుడు అమెరికన్ స్టాక్ మార్కెట్ పడాల్సిన అవసరమే లేదు. అమెరికన్ స్టాక్ మార్కెట్ మీరు చెప్పినట్టుగా ఊహాగానాలు నడుస్తున్నాయి కూడా అది పడిపోవచ్చు. లేకపోతే పడేయడానికి ట్రంప్ని ఇక్కడ ఎట్లన్నా నాశనం చేయడానికి పడేయడానికి ప్రయత్నం చేయొచ్చు స్టాక్ మార్కెట్ని ఆర్టిఫిషియల్గా. ఎందుకంటే ఇప్పుడు వాడి పేరేంటి, అతని పేరు ఉమ్, ఆ, టెస్లా కార్ ఓనరు, మస్క్. ఓనర్ కాదు మస్క్, సారీ సిఇఓ. అతను CEO. ఏమన్నాడు, అతను ట్రంప్తో బాగా ఉండి 125 $130 million ఇచ్చాడు ఏది ఎలక్షన్స్ కోసం. ఇచ్చిన వాడు వాళ్ళిద్దరు గొడవ పడిపోయి విడిపోయారు. ఇప్పుడు బయటపడిపోయాడు ఆయన. అవును. భయపడిపోయారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద ఉన్న ఇది ఏదైతే డిస్కౌంట్ ఉందో తీసేశాడు ట్రంప్. ఉమ్. కాబట్టి టెస్లా కార్ ఇప్పుడు కొనడం అన్నది చాలా కష్టమైన పని అవుతుంది. అంటే బికాస్ డిస్కౌంట్స్ అని పోయినాయి. ధర ఉమ్. ధర బాగా అయినా పెరిగిపోతుంది. సరే కొనేవాళ్ళు ఉంటారు, అది డిఫరెంట్ స్టోరీ. సో కానీ స్టాక్ మార్కెట్లో టెస్లా కార్లకి పడింది, వాళ్ళ యొక్క షేర్ మార్కెట్ పడింది. తర్వాత వాళ్ళు ఆ విధంగా వాళ్ళు దాన్ని లాసుల్లో ఉన్నారని చెప్పొచ్చు. ఇదే సమయంలో మస్క్ గారి జీతం పెరిగింది. విశేషం బాగుంది అనమాట. కాదు. ఇదొక విశేషం. ఎందుకు చేస్తారంటే ఇట్లా అలా చేయడం మూలంగా, లేకపోతే మస్క్ బయటికి వెళ్ళిపోతా అన్నాడు. ఎప్పుడైతే మస్క్ బయటికి వెళ్ళిపోయాడో ఉన్నది కూడా పడిపోతుంది స్టాక్ మార్కెట్. సో అందుకని మస్క్కి పెంచాము అంటే మేము లాభాల్లో వస్తున్నాము డెఫినెట్ అని చెప్పడానికి ఒక ఇండికేషన్. లేకపోతే ఎందుకు ఇస్తాడు వాళ్ళకి జీతం అని చెప్పి ప్రజలు, సామాన్య మూర్ఖులందరూ అనుకుంటారు. ఈ గ్యాంబ్లింగ్ ఆడే వాళ్ళకి అదే కదా అంతే. లక్షణము. సో అది ఉంటుంది అనమాట. సో ఆ పిచ్చి ఉంటుంది కాబట్టి అలా లక్కీ 7. సో మీరు లక్కీ 7 అన్నట్టుగా ఆడతారు. మనం సో ఇది మొత్తానికి ఓవరాల్ డిస్కషన్. సో మీకు సార్ ఇంకేమన్నా మీ అస్త్రాల్లోంచి, అంబుల బుద్ధిలోంచి ఇంకేమన్నా తీస్తున్నారా? ఏం లేదు సార్. బాటమ్ లైన్ ఇది సత్య దూరము నెంబర్ 1. నెంబర్ 2, ఆ ప్రొఫెసర్ గారు వారికే వాళ్ళ థీరీ మీద ఆయనకే అంత గ్యారంటీ నమ్మకాన్ని లేదు. 4లో పెట్టుకున్నాడు తన ప్రాబబిలిటీని. అప్పుడే పడితే కింద పడిపోదాం పైకి పోకుండా అని చూసుకున్నాడు ఆయన అప్పుడే. ఇది ఒకటి. పైగా అది అవ్వలేదు అనుకోండి, 4 చెప్పాక 5 పైన చెప్పలేదు. అదే ఎగ్జాక్ట్. అందుకే అదే కింద పడిపోయేదానికి పెట్టుకున్నాడు కానీ పైకి పోయేదానికి పెట్టుకోలేదు ఆయన. బాగా చెప్పారు, బాగా చెప్పారు. పైగా ఒకవేళ నిజమైంది అనుకోండి, నేను చెప్పాను చూసారా అంటాడు. కానీ మీరు 4 చెప్పారు కదా అంటే అప్పటికి నాకున్న టెక్నాలజీ అది, నా క్యాల్కులేషన్ లైఫ్ చిన్న ఎర్రర్ జరిగింది, అది మల్టిప్లై బై 2 చేయాలి, చేయలేదు, 8 అయ్యేది. యాక్చువల్గా నేను 4 చెప్పాను, చిన్నప్పుడు లెక్కల్లో వీక్ నేను చెప్పుకుంటాను ఆయన. వాళ్ళు ఏమైనా చెప్పుకోవచ్చు, వాళ్ళ ఏం ఇష్టం చెప్పుకోవచ్చు. ఇదంతా చేసి ఇదంతా చెప్పి ఊరుకుందా బాగుండేది. మధ్యలో లాస్ట్ లో పోపు వేసాడు, స్టాక్ మార్కెట్ పడిపోతుందని చెప్పి. అసలు క్రక్స్ అంతా అది, దాంట్లో ఉండేదంతా ఏమంటారంటే లోగుట్టు పెరుమాళ్ళకి ఎరక అన్నట్టుగా విషయం అంతా కూడా దాంట్లో ఉంది. అది స్టాక్ మార్కెట్ కును ఈయన స్థితికి ఏదో సంబంధం పెట్టుకొని దిగినాడు ఆయన, దిగడం. అది పరిస్థితి. బాగా చెప్పారండి మీరు, బాగా చెప్పారు. ఎందుకంటే
స్టాక్ మార్కెట్ కి దీనికి ఏదో సంబంధం ఉంది, లేకపోతే ఆయన ఉంది. చెప్పడు బయటకు వచ్చి, ఆయన అది చెప్పించారా ఇప్పుడు ఏమిటి? యా, ఎగ్జాక్ట్లీ అదే యా. చెప్పించుంటారు, బాగా చెప్పించుంటారు. అది హైలీ పాసిబుల్. నాకు అలాగే అనిపించింది. అందుకని ఆ, సరే ఇంకేముంది, ఇంక 2-3 నెలలు రెండు మూడు చూస్తుండగా నెలలైనా అయిపోతుంది. సరే సార్, 2-3 నెలలైనా, ఒక 10 రోజులైనా సరే మనకి భయం లేదు. మనం ఇప్పుడు మీరు రవిశంకర్ అస్త్రం మీరు ఉపయోగించారు, బాగుంది. కానీ మేము శివాస్త్రాన్ని తయారు చేసుకొని రెడీగా పెట్టుకుంటాము, ఎందుకన్నా మంచిది. చేసుకోండి. ఉమ్, అది అస్త్రాలు పెట్టుకోవడం తప్పు లేదు, ఉమ్, ఉమ్. కానీ అనవసరంగా ప్రయోగం చేయడమే తప్పు. ఆ, అందుకని చెయ్యంగా శివాస్త్రం తయారు చేయాలన్నప్పుడు శివుడి యొక్క మనకి శక్తి. అనుగ్రహం కావాలి కదా. అవును, అవునా? చాలా కావాలి, ఎందుకంటే కొంచెం అప్పుడు కాదు. ముగ్గురు తారకాసురుల్ని, ఆయన కొడుకుల్ని, తారకాసురు ముగ్గురు కొడుకుల్ని చంపడానికి శివుడే దిగి వచ్చాడు కాబట్టి, సో అలాంటి యోగి మన దేశంలో ఎవరన్నా ఉంటే వాళ్ళు పైకి వస్తారు ఖచ్చితంగా, ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తారు. అది కేవలం భూమిని రక్షించడానికి మాత్రమే. ఆన్ ది వెరీ లైటర్ సైడ్, ఉమ్, ఇప్పుడు ఆ యోగి వారు ఎవరు ఎక్కడో కూర్చొని చేసుకుంటారు తపస్సు. ఉమ్. మరి హార్వర్డ్ ప్రొఫెసర్ గారి థియరీ ఆయన విన్నారో లేదో. అవసరం లేదు, వాళ్ళకి యోగులు అదే అదే వాళ్ళకి అనుకున్నాను తెలుస్తుంది మనసులో. కదా. అందుకని వాళ్ళకి ఈ ప్రపంచంలో ఉన్న విషయాలు తెలుస్తూ ఉంటాయి కాబట్టి, వాళ్ళు కరెక్ట్. దేనికి రావాలి బయటికి, దేనికి రాకూడదు బయటికి వాళ్ళకి తెలుసు. రాకూడదు అని. ఊరికే దేశాన్ని రక్షించడానికి మరి దేవుడు భారతదేశాన్ని రక్షించవచ్చు కదా ఆ యోగులు బయటకు వచ్చి అంటే, భారతదేశాన్ని ఎందుకు రక్షిస్తారా? నువ్వు రక్షించుకోవాలి. నువ్వు కదా జీవనం గడుపుతుంది భారతదేశంలో. నువ్వు కదా, నువ్వు ఇది ఏం చేస్తున్నావు? నువ్వు అక్కడ నీ యొక్క ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తున్నావు. నువ్వే ఉద్యోగాలు చేసుకుంటున్నావు, నువ్వే సుఖ సంతోషాలు ఆనందాలు పొందుతున్నావు. అప్పుడు నువ్వు కదా రక్షించుకోవాల్సింది కదా. కరెక్ట్. అయితే మరి యోగి మరి భూమి కోసం ఎందుకు వస్తాడంటే, భూమి మొత్తం అంతరించిపోకుండా రక్షించవలసిన బాధ్యత. మానవాళి కోసం. కురుక్షేత్ర మహాసంగ్రామంలో 18 అక్షౌణిలు చనిపోయారు, బాగుంది. 7 మాత్రమే మిగిలారు, అది బాగుంది. కానీ మిగతా ప్రజలైతే బాగానే ఉన్నారుగా ప్రపంచం అంతా. అవును, అవును, సైనికులు మాత్రమే చనిపోయారు. అలాంటి అవును. ధర్మయుద్ధం ఇప్పుడు జరగదుగా. ఇప్పుడు అమెరికా వాడు నా సైనికుల్ని ఇక్కడ పెడుతున్నా, నీ సైనికుల్ని ఎదురుకుండా పెట్టుకో కొట్టుకుందాం అని అన్నాడుగా. వాడు అనరు. ఎంతసేపు దొంగ యుద్ధాలు చేయటము, వాడు తెలియకుండా వీడేసేయటము, అలాంటివి చేస్తారు. కానీ వాడు పౌరుషంతో యుద్ధం చేయట్లేదు. వాడు చేస్తున్న ధర్మక్షేత్రే యుద్ధాలన్నీ కూడా కురుక్షేత్రే పోయింది, ఉమ్, అధర్మక్షేత్రే కురుక్షేత్ర తయారైంది. తయారైంది. కరెక్ట్, బాగా చెప్పారు. సో ఎంత అధర్మం పాటించాలో అంత అధర్మం పాటించి వాళ్ళు, అందుకనే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు ఫస్టే, ఇంగ్లీష్ వాళ్ళు. అదేంటంటే ఇట్స్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అని చెప్పి వార్. పెట్టేశారు. సో ఒక ప్రావర్బ్. ఉమ్, అదంతా ఏమైందంటే ఇక లవ్ లోను వార్ లోను మీరు ఇష్టం వచ్చిన ఏమని దొడ్డు చేసుకోవచ్చు. తీసేసుకోవచ్చు, మీ అది ఇష్టం వచ్చిన అబద్ధాలు చెప్పొచ్చు అని మన వాళ్ళు కూడా ఏం చేశారు. ఏమన్నారంటే ఒక పెళ్లి చేయడానికి 100 అబద్ధాలు ఆడొచ్చు అన్నారు. అబద్ధాపడచ్చు. సో అవును. ఇలాంటివన్నీ ఈ సామెతలు ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? వాళ్ళు స్వార్థపరులు. మోసగాళ్ళని ప్రొడ్యూస్ చేస్తారు. స్వార్థపరులు. ఎస్, స్వార్థపరం. సో మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఏమీ కాదు అనే అనుకోద్దాం ప్రస్తుతం. ఏం ఒకవేళ కాదు సార్, ఏదైనా అవుతోంది అని మనకి తెలుస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది? ఇంకొక నెల రోజుల్లో మనకి కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫర్దర్గా. అప్పుడు మళ్ళీ ఈ విషయమై చర్చిద్దాం. ఓకేనా అండి? తప్పకుండా సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అయ్యో. మంచి ఆలోచనని, మీ అస్త్రాలని బయటికి తీయడానికి. ఓకే, మేము మా శివాస్త్రం అయితే రెడీ చేసుకుంటాం సార్. ఓ హ్యాపీగా చేసుకోండి సార్. సరే సార్, ఉంటా మరి. ఓ